హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. మీకు ముందుగా మీ అందరికీ అంటే నా సబ్స్క్రైబర్లందరికీ, అలాగే కొత్తగా నా ఛానల్లోకి వచ్చే వాళ్ళందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మీ అందరూ ఈ సంవత్సరం మొత్తం ఆ అమ్మదయ్యతో అందరం పిల్ల పాపలతో ధనకనక వస్తు వాహనాలతో అందరం వర్దిల్లాలి, అందరం బాగుండాలండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇంక ఇదిగోండి రంగు ప్యాకెట్లు ఉంటాయి కదా, ముగ్గు రంగవల్లి అని ఉంటుందండి. దాని మీద ప్యాకెట్ మీద రంగు నీళ్ళు చల్లుకున్నాను. వాకిలి శుభ్రంగా వాకిలి చిమ్మేసి ఇక పసుపు రంగులో ఉండే నీళ్ళు చల్లేసుకున్నాను. ముగ్గేసుకుంటే చాలా పచ్చగా బాగుంటుందండి అది రంగు చల్లుకుంటే. ఇంకా మా అత్తయ్య చనిపోయిన తర్వాత ఇంతవరకు చల్లలేదన్నమాట. ఇంక ఈరోజు చల్లాను. ఇంక ఇదిగోండి ముందు రోజు బాంబే బజార్ వెళ్ళానండి. అక్కడ తీసుకున్నాను విఘ్నేశ్వరుణ్ణి. అది బాగుంటే తీసుకున్నాను. చాలా బాగుందండి. లైటింగ్కి బాగా మెరిసిద్ది కదా, అందుకని ఇంక అది అక్కడ పెట్టేశాను ఇంక విఘ్నేశ్వరుణ్ణి. ఇంక ఇదిగోండి ఇంక ఇలా ఉంటుంది అనమాట మా ఉత్తర గుమ్మం. అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం అనమాట ఉత్తర గుమ్మం అంటే. అలంకారం అలా బాగుంటుంది కదా. ఇంక ఇదిగోండి అంతలోకి నేను ఇక ముగ్గేసుకుంటా ఉంటుంటే హరిదాసుడు వచ్చాడు. ఈయన సంవత్సరం వస్తాడండి, ఎప్పుడు ఏటా వస్తాడనమాట. అయితే ముందు రోజు అక్షయ పాత్రలో బియ్యం నిండితే ఇంక మా ఇంట్లో దింపాడనమాట. ఇక అది ఎప్పుడు తీసుకెళ్తారు ఏంది, నిన్న వచ్చారంట. సాయంత్రం ఉంటప్పుడు, ఆ రోజు సాయంత్రం ఉంటప్పుడు వచ్చాడంట. నేనేం తలుపులేసేసుకుంటా కదండి, ఇంకా నాకైతే ఆయన కేక అనిపించలేదు. సాయంత్రం వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తున్నాను అనమాట. ఇంక అదిగోండి నేనైతే ముగ్గు అయితే ఇలా వేసుకుంటున్నానండి. ఎందుకండి పెద్ద ముగ్గు వేసినా కానీ ఆ ముగ్గు ఉండదు. అదిగాక మాదేమో చిన్నగా ఉంది కదండి, పెద్ద ముగ్గు కూడా పెద్దగా పట్టదు. ఇంకా రెండోది ఏంటంటే నాకేమో ముగ్గులు అంతగా రావు. ఎందుకు వచ్చింది, మనకు వచ్చింది ముగ్గు ఏదో ఒకటి వేసుకున్నాం అనుకోండి, చేతైనట్టుగా వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా. ఇంకా అందుకని ఇంక ఈ చిన్న ముగ్గు వేసుకుంటున్నానండి. దగ్గర కంట పెట్టి చూపిస్తాను. ఆ ముగ్గులో నాకైతే ఒకలాగా కనిపించింది. ముగ్గు చూసి మీకు ఎలా కనిపించిందో కూడా మీరు చెప్పండి, సరేనా? దగ్గర కంట పెట్టి చూపించినప్పుడు చెప్తాను. ఇంకా అదిగోండి అన్ని రంగులు దిద్దేశాను. మొత్తం 3 రంగులతో 4 రంగులతో అయిపోయిందనమాట మన ముగ్గు. ఆ ముగ్గు వేసినా కానీ ఉండదండి, అసలు అంటే అసలు ఉండదు. భయంకరంగా తిరుగుతాయి అన్నమాట బళ్ళు. మరి అదేంటో కానీ ఈ చిన్న సందులోనే వెళ్తూ ఉంటారు, ఏందో మరీ అర్థం కాదు. ఇంకా అలాగా వేసుకున్నాను అనమాట ముగ్గు. దగ్గర కంట పెట్టి చూపిస్తానండి. ఇంకా కతిమాయ వాటిల్లోనేమో కాస్తంత పసుపు రంగు ఉంటుంది కదా, ఆ పసుపు రంగును ఎరుపు రంగు ఉంటుంది నా దగ్గర. ఇంకా 2 వేసుకుంటున్నాను అనమాట. అయితే 2024 నాకంటూ పెద్దగా సక్సెస్ ఇచ్చిందంటూ ఏం లేదండి, నార్మల్గానే ఉందన్నమాట. చాలా అంటే చాలా అంటే బాగుందని చెప్పలేము, అసలు బాగోలేదని చెప్పలేము, నార్మల్గా ఉందన్నమాట. మీకు ఎలా గడిచిందో తప్పకుండా కామెంట్ చేయండి. మాకైతే అస్సలు అంటే అస్సలు బాగోలేదు. ఈ 2025 సంవత్సరం అన్నా బాగుంటుందేమో చూడాలండి. ఇంక ఇదిగోండి ముగ్గు ఇలా వేసుకున్నాను. ముగ్గు ఎలా ఉందండి? ప్లీజ్ అండి మీరు ఎవరు ఎగతాళి చేయొద్దండి. నాకు చేతైనట్టు ఏదో అప్పటికప్పుడు గుర్తొచ్చింది, ఇంకా అది వేసాను అనమాట. నాకైతే ముగ్గులో ఆ కమలం పువ్వులో అమ్మవారి నేత్రాలు బొట్టు ఉన్నట్లుగా అనిపించిందండి నాకైతే. మీకు అలాగే అనిపించిందా? అది అలా ఉందన్నమాట, నాకు అలా అనిపించింది నా మనసుకి. అదిగోండి అలా అనిపించింది అనమాట నాకైతే. మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ముగ్గు ఎలా ఉంది, మీకు అలాగే అనిపించిందా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇదిగోండి ఇక తలస్నానం చేసి వచ్చాను. అసలు హుషారు లేదండి ఈరోజు, అస్సలు అంటే అసలు హుషారు లేదు. ఏందో గుండెల్లో దడదడగానను అదొక రకమైన నీరసం, అదో రకంగా ఉందన్నమాట. అస్సలు ఓపిక లేదనమాట. ఇంకా అసలే మామూలుగా అయితే నేను కలిసి పెట్టి పూజ చేసుకుంటానండి ఎప్పుడు.
కొత్త సంవత్సరం ప్రారంభం కదా, అందుకని కలిసి పెట్టి పూజ చేసుకుంటాను. ఇక మేము అవన్నీ ఏం చేయకూడదు కదా, ఇంకా అందుకని ఇంకేం చేయకుండా మామూలు నిత్య దీపారాధన అన్నా చేసుకుందాము అని ఇక తలస్నానం చేసి చెయ్యిగోండి. పువ్వులు మా పెరట్లో కాసిన పువ్వులు అనమాట. కాసినన్నేమో బజార్లో తీసుకొచ్చారు మా వారు. చామంతి పూలను, వంకాయ కలర్ చామంతులు, పచ్చ చామంతులు తెచ్చారు. ఇక ఇళ్ళమ్మటనేమో మరమంతో కట్టిన మాల కాకడ మల్లెలు వస్తే అవి తీసుకున్నాను. అలాగే బంతిపూల మాల, పంచలో స్వామివారు ఉన్నారు కదా, ఇక ఆ స్వామివారికి వేయటానికని బంతిపూల మాలను ఇంకా పటానికి వేసాను కదా, ఇంకా మరమ మాల తీసుకున్నాను అనమాట. ఇంకా అలంకరించానండి. పువ్వులన్నీ పటాలకి అన్నిటికీ అలంకరించి ఇంక దీపారాధన చేసుకుంటున్నాను. నేను ఆయిల్ వచ్చేసి ఐశ్వర్య నూనె వాడతానండి ఎక్కువ దీపారాధనకి. ఐశ్వర్య ఆయిల్ అని ఉంటుంది కదా, ఇంకా అది వాడతాను అనమాట. ఇదివరకు కొబ్బరి నూనె వాడానండి దీపారాధనకి. అది బాగా పెరువన అనిపిస్తుంది, అందుకని ఇంక ఈ నూనె అన్ని వనమూలికలతో ఉంటుంది అనమాట. ఈ నూనె చాలా అంటే చాలా స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇది మొత్తం కమ్మన వాసన వచ్చింది అనమాట. దీపారాధన వెలిగినంతసేపు భలే వాసన వచ్చిద్దండి, సువాసనగా. ఎక్కువ ఇక అదే తీసుకుంటా ఉంటానన్నమాట. ఇంకా అదిగోండి, ఇక నేనైతే ఇక ప్రసాదం కింద పాలు పెట్టేశాను. చెప్పా కదండి, అసలు ఓపిక లేదు, హుషారు లేదు, నా అసలు యాక్టివ్నెస్సే లేదు. అసలు ఏందో డల్గా నీరసంగా ఉందన్నమాట. విపరీతమైన నీరసం, భయంకరమైన దడ అలా ఉందన్నమాట. ఇంకా ఇదిగోండి, నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. ఇదిగో ఇలా, ఇది ప్రసాదమేమో ఇంకా పాలు పెట్టేశానండి స్వామిములకి, అందరికీ, అమ్మవారికి, అందరికీ. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ అమ్మదయ అందరి మీద ఉండాలండి. ఈ సంవత్సరం మొత్తం అందరికీ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే మన కుటుంబం కూడా ఇంకా పెద్దదవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఇంక ఇదిగోండి, ఇంక నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. ఎలా ఉందండి పూజ, బాగుందా? ఇంకండి నా చిట్టి అమ్మవారు, ఈ తల్లిని నేను చేమకుర్తి నుంచి తెచ్చుకున్నానండి. ఈ అమ్మవారిని ప్యాస్టా ప్యారెస్ బొమ్మ అనమాట. పచ్చి బొమ్మే తెచ్చుకున్నానండి. ఈ చిట్టి తల్లిని చిన్ని మొక్క వేసుకొని ఎంత ముద్దుగానో ఉంటుందండి. చిన్ని మొక్క, అదిగోండి ఎంత ముద్దుగా ఉంటుందో. బుట్ట బొమ్మ కూర్చున్నట్టే ఉంటుంది. మీకు అంతే ఉంటుందా? తప్పకుండా కామెంట్ చేయండి. బుజ్జి చిన్ని అమ్మాయి బుట్టబొమ్మ కూర్చున్నట్లే ఉంటుందండి నాకైతే. ఇంకా అటు పోతా ఇటు వస్తా, అమ్మ కళ్ళే చూస్తా వస్తానన్నమాట. ఇంక ఇదిగోండి, ఈరోజు టిఫిన్ అయితే చేయలేదండి. ఇంట్లో ఉన్నాయండి టిఫిన్ చేయడానికి అన్నీ ఉన్నాయి, కానీ అసలు ముందు ఓపిక లేదండి. అసలు లేసే ఓపిక లేదు, కూర్చునే ఓపిక లేదు. అసలు అదో రకంగా ఉందండి నాకైతే. అసలు ఎప్పుడు లేదు అలాగా. ఇంకోండి, కూరగాయలు తీసుకురమ్మంటే వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు తెచ్చాడు. ఏం చేయాలండి వాటితో? అసలు ఏం చేయాలో అర్థం కాక ఇంకా పక్కన పెట్టేశా. ఇక టిఫిన్ తీసుకురండానంటే ఇక 2 అట్లు తీసుకొచ్చారు. ఇక ఇవి తిందామంటే అసలు నాకేమో ఇంట్లో చేసుకుంటాం అలవాటు కదండి. ఎప్పుడన్నా ఒకసారి తెచ్చినా కానీ నాకు నచ్చవు. అదేమన్నంటే మా వారేమో నీకు నచ్చవు ఎందుకు అని అంటారు. చేయలేనప్పుడేమో తినలేకపోతున్నాం తెచ్చుకుంటా. అందుకేనండి అసలు నేను బయట నుంచి అసలు తెప్పించను. ఇంక ఇదిగోండి, గోరెంటాకు పెట్టుకున్నానని చూపిస్తున్నాను. ఆకు పనమ్మాయి తెచ్చిపెట్టేదిలే కదని కానండి, ఓపిక లేక ఇంకా కోన్ ఉంటే కోనే పెట్టేసుకున్నాను. బాగుందా? నల్లగా వచ్చిద్దండి, ఎందుకని ఏమో నా చేతికి అసలు రంగు అనేదే ఉండదు, బొగ్గులాగా అయిపోయింది అనమాట. అందుకనే నేను తొందరగా కోన్ అంటూ ఏం పెట్టుకోను, ఇంకా అలా వచ్చిద్ది అనమాట. ఇంకేదో ఆకలి అవుతుందని కత్త తిని మంచిలు తాగేసాను. అసలు ఆటలు కూడా తినబుద్ధి కాక తినలేదండి. అసలు ఏందో అదో రకంగా ఉందండి. అసలు నాకైతే చెప్పటానికి మీకు అసలు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లా. నన్ను చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక అలా ఉందన్నమాట, అనీజీగా అదో రకంగా ఉందన్నమాట. ఇంకా ఇదిగోండి, కేక్ కూడా తీసుకొచ్చారండి. బజార్కి వెళ్ళారని చెప్పే కదా, కూరగాయలు తెచ్చారు కదా, ఇంకా కేక్ కూడా తీసుకొచ్చారు. ఇక చిన్న కేక్, మా వారు తినరండి, స్వీట్ అంటేనే అసలు తినరు.
అదిగాక ఇప్పుడు కొంచెం షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ ఆడుతున్నాయి, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి అసలుకే తినరు. ఇక దానికి తోడు ఇది ఒకటి అనమాట. ఇంక మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అని చదువుతున్నారనమాట. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడండి అని అంటే నేను మాట్లాడను, నాకు రాదు, నువ్వే మాట్లాడుకో అంటారు. కెమెరా ముందుకు వచ్చి ఏదన్నా చెప్పండి అంటే నాకు రాదు, నువ్వే చెప్పంటారు. ఏదో చెప్పండి చెప్పండి అని ఒక పావు గంట ముందు నుంచి నేను బతిలాడి చెప్తే ఆ మాత్రం అన్న వచ్చారనమాట ముందుకి. నేను ఎప్పుడు వీడియో తీసినా ఆయనకు తెలియకుండా తీయటము, లేదంటే కనపడతా తీయనంటే తీయటం అనమాట ఆయన్ని. అదిగోండి మీకు కూడా ఇస్తున్నాడు కేకు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెబితే సెకండ్ ఇచ్చి చదువుతున్నారనమాట. మా వారేమో 6 అడుగులు ఉంటారు, నేనేమో 4 అడుగులు ఉంటా. అసలు అట్టు కుదురుద్దండి పొందన, కానీ భగవంతుడు అలా ముడేస్తాడనమాట. చాలా నిదానం అండి మా వారైతే, చాలా అంటే చాలా నిదానం. కానీ అమ్మో విషయానికి వస్తే మాత్రం అసలు దేనికి తగ్గరనమాట. అసలు అంత పవర్ఫుల్గా ఉంటారు. అసలు అంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎలా అయితే ధైర్యంగా ఉంటామో మా వారు అలాగనమాట. మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి, ఎప్పుడు ఖచ్చితంగా పాటించాలని చెప్తూ ఉంటారు. ఇంక ఇదిగోండి ఇక మధ్యాహ్నానికి ఇక దమ్ బిర్యానీ తెచ్చారండి బజార్ నుంచి. మా వారికి తెలిసిన వాళ్ళు హోటల్ ఉందండి, ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చారు. అది ఒక జాయింట్ పలావ్ అనమాట. ఇంకా వంటది ఏం చేయలేదులేండి, చెప్పా కదండి అసలు హుషారు లేదని. ఇంకొద్దు ఏం చేయబాకు నువ్వు, అసలే బాగోలేదు అంటున్నావా అని చెప్పని ఇంక అప్పటికప్పుడు పోయి తీసుకొచ్చారనమాట. ఇక అది కూడా కూర్చొని చిన్నగా తింటున్నాను అనమాట. అసలు ఏందో అదో రకంగా ఉందండి, నిజంగా చెబుతున్నాను కదా. అసలు ఎందుకో కానీ నాకే తెలీదు, అదో రకంగా ఉందన్నమాట నాకు. సాయంత్రం ఇక అన్నం తిని పడుకున్నానండి, నిద్ర బాగాలేదు, కానీ ఇంకా పడుకున్నదాన్ని ఇక పైకి లేగలేదన్నమాట. అంత నీరసం, విపరీతమైన నీరసం. అదేంటో నాకు తెలియకుండానే అలా ఉందేందో మరి. ఇంక ఇదిగోండి ఇంకా మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఇంక భోంచేసాము. ఇంకా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, నా సబ్స్క్రైబర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. ఆ అమ్మదయ అందరికీ ఉండాలండి. మన ఛానల్ కూడా ఇంకా చాలా పెరగాలని, మన కుటుంబం పెద్దదవ్వాలి.